హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రెస్ 143. మనం ప్రెసెంట్ అయితే దుల్పేట ఉన్నాం. దుల్పేటలో వచ్చేసి మనము ఓం శ్రీ లక్కీ ఆర్ట్స్ అన్న వాళ్ళ షెడ్కి అయితే వచ్చేసాం. ఇక్కడ వచ్చేసి ఓన్లీ 4 ఫీట్ నుంచి 2 ఫీట్ నుంచి విగ్రహాలు అయితే స్టార్ట్ ఉంటాయండి. 5 ఫీట్ వరకు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంటాయి. ఒక్కొక్క విగ్రహం అంటే వేరే లెవెల్ ఉంటుంది. డిజైన్ మొత్తం డ్రెస్ వర్క్ ఉంటుంది. చూపిస్తే ఒక్కొక్క డీటెయిల్గా ఫుల్ వీడియో చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామర్స్ అన్న వాళ్ళ ఎంట్రన్స్ షాప్లోకి ఇక్కడ చూసుకోవచ్చు. మనం ఇక్కడ ఎంటర్ అవుతున్నప్పుడు మనకి విగ్రహాలు అయితే ఉంటాయి ఇక్కడ. అండ్ మనకి ఇక్కడ 5 ఫీట్ విగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయి. 5 ఫీట్ 4 ఫీట్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు 2 ఫీట్ విగ్రహాలు ఏ విధంగా డిజైన్ చేశారు అన్న వాళ్ళు. ఈ విగ్రహం చూసుకోవచ్చు ఏ విధంగా డిజైన్ చేశారో. కృష్ణుడు మోడల్ అండి. ఆ డ్రెస్అప్ కూడా అండ్ మొత్తం విగ్రహానికి ఏ విధంగా వేసేసారో చూసుకోవచ్చు. మొత్తం ఆ డ్రెస్ డిజైనింగ్ వేరే లెవెల్ ఉంది. మొత్తం జ్యువెలరీ వర్క్ అనేది పెట్టేశారు. మొత్తం కుందన్ వర్క్ అంటారంటే కుందన్ వర్క్ అయితే మొత్తం పెట్టేశారు. ఆ పైన హెయిర్ కూడా రియల్ హెయిర్ కూడా విగ్ హెయిర్ లాగా ఇట్లా పెట్టేశారు చూసుకోవచ్చు. పైన నెమలి పింఛమని బ్యాక్గ్రౌండ్ కూడా ఫ్లవర్స్ ఇచ్చేసారు. మొత్తము వినాయకుడు అయితే క్రేజీ అంటే క్రేజీ ఉన్నాడు. కొంచెం డీటెయిల్గా చూసుకోవచ్చు మీరు ఏ విధంగా ఉన్నాడు అన్న. ప్రైజ్లు అయితే మన వీడియోలో ఈ అన్న వాళ్ళు అయితే షెడ్కి వచ్చి కనుక్కోమంటున్నారు. మనం అయితే ప్రైజ్లు అయితే చెప్పలేం. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఇంకో విగ్రహం అండి 2 ఫీట్ ఉంటుంది. మొత్తం డ్రెస్ వర్క్ అండి. అన్న వాళ్ళ దగ్గర మస్తు అంటే మస్తు ఉంటుంది. మొత్తం డీటెయిలింగ్గా చూసుకోవచ్చు ఏ విధంగా అయితే ఉందో. నెక్స్ట్ లెవెల్ అయితే వర్క్ ఉంది. మొత్తం పగడితో అయితే ఇచ్చేసారు. మొత్తం పగడి కూడా ఇచ్చేసారు. అండ్ అక్కడ కూడా సేమ్ డిజైనింగ్, కాకపోతే డ్రెస్సులు అయితే పింక్ కలర్లో వచ్చేసారు. పింక్ కలర్లో కవర్ పెట్టేశారు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు రాధాకృష్ణ విగ్రహం, రాధాకృష్ణుడు విగ్రహం అయితే పెట్టేసారు అన్న వాళ్ళు. రాధాకృష్ణ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉన్నది. ఏ విధంగా అయితే డిజైన్ చేశారు. నెమలి పింఛం కింద వచ్చేసి నెమలి బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు. అండ్ నెమలి పైన కూర్చొని అయితే ఉన్నారు. మొత్తం డ్రెస్ వర్క్ చూసుకోవచ్చు ఏ విధంగా ఇచ్చారు అన్న వాళ్ళు. డ్రెస్ వర్క్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. సూపర్ అంటే సూపర్ చేసేసి డ్రెస్ వర్క్ కూడా ఆల్మోస్ట్ చూసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకో వినాయకుడికి 2 ఫీట్ స్టేజ్ 1.5 2 ఫీట్ ఉంటాడండి. మొత్తం డ్రెస్ వర్క్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చేసారు. మొత్తం అన్న వాళ్ళ దగ్గర ప్రతి విగ్రహానికి అయితే డ్రెస్ వర్క్తో కంప్లీట్ ఉంటుంది. మొత్తం ఆల్మోస్ట్ పైన పగడి చూసుకోవచ్చు. పగడి కూడా ఇచ్చేసారు. ఏ విధంగా ఇచ్చారో పగడి కూడా డిజైన్ జ్యువెలరీ వర్క్ కానీ అదంతా కూడా. అండ్ ఇక్కడ మనకి మూన్ పైన కూర్చొని అయితే ఉన్నాడు వినాయకుడు. మూన్ పైన కూర్చొని మొత్తం వైట్ కలర్ పంచ వచ్చేసి డిజైన్ క్లాత్ అయితే సూపర్ ఉంటుంది. క్లాత్ కూడా మస్తు ఉంది. అండ్ మూన్ పైన కూర్చున్నట్టు అయితే ఇచ్చేసారు. హెయిర్ కూడా అయితే సెట్ చేసి చూసుకోవచ్చు. పైన వచ్చేసి నెమలి పింఛం ఇచ్చేసారు మనకు వాళ్ళు. నెక్స్ట్ లెవెల్ ఉంది వినాయకుడు అయితే చూస్తారు కదా. అండ్ దానిపైన వచ్చేసి చూసుకోవచ్చు ఇంకో విగ్రహం ఏ విధంగా డిజైన్ చేశారు. బ్యాక్గ్రౌండ్ మొత్తం ఫ్లవర్స్ ఇచ్చేసారు. పగడి కూడా చాలా పెద్దగా ఇచ్చారు. పైన క్యాప్ పగడి అనేది చాలా పెద్దగా ఇచ్చారు. మొత్తం డ్రెస్ అప్ వచ్చేసి బ్లూ కలర్లో ఉంది. మొత్తం షాల్వా కానీ పంచా కానీ బ్లూ కలర్లో అయితే ఇచ్చేసారు. ఇది కూడా సేమ్ కృష్ణుని మోడల్లోనే ఉంది. ఫ్లూట్ పట్టుకొని అయితే. అండ్ గజరాజ మోడల్ వెనకాల చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ ఆ వినాయకుడు బ్యాక్ సైడ్ గజరాజ మోడల్ అయితే ఇచ్చేసారు. చూస్తారు కదండి వినాయకుడు ఫేస్ ఏ విధంగా డిజైన్ చేశారో పగడి పెట్టి. అండ్ షాల్వా కూడా ఉంది దానికి. ఆ వినాయకుడికి అయితే షాల్వా కూడా ఇచ్చేసారు. ఆల్మోస్ట్ కొన్ని విగ్రహాలకైతే మనకు ఆ విధంగా డిజైన్ చేసేసారు. మొత్తం డ్రెస్ అప్ డిజైన్ ఒకసారి చూసుకోవచ్చు మీరు ఏ విధంగా చేసారు. అన్నీ కూడా కవర్ చేస్తా. అన్ని విగ్రహాలు ఇంకా చాలా ఉన్నాయి. ఇవే కాదండి చాలా విగ్రహాలు కూడా ఉన్నాయి అన్న వాళ్ళ దగ్గర. ఆల్మోస్ట్ ఇప్పుడు చూపించే విగ్రహాలు చాలా తక్కువ. అండ్ వేరే విగ్రహాలు కూడా కవర్ చేస్తాం ఇంకా అవి కూడా చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ కింద స్టార్టింగ్లో చూసుకోవచ్చు మొత్తం 2 ఫీట్ ఉంటాడండి వినాయకుడు. ఏ విధంగా డిజైన్ చేసి చూసుకోవచ్చు. ఆ పగడి కూడా నెక్స్ట్ లెవెల్ ఇచ్చేసారు. పైన స్టోన్స్ వర్క్ మనకి ఇచ్చేసారు. అండ్ డ్రెస్ మొత్తం చాల్వా కూడా ఏ విధంగా ఇచ్చారో చూసుకోవచ్చు. మొత్తం కాళ్ళ వర్క్ అయితే నీట్గా డీటెయిలింగ్ వర్క్ అయితే చేసేసారు. అండ్ దాని పక్కన వచ్చేసి ఈ విగ్రహం కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. వర్క్ అయితే నెక్స్ట్ లెవెల్ చేసేసారు అన్నవాళ్ళు. మొత్తం డ్రెస్అప్ మొత్తం ప్రతి విగ్రహానికి డ్రెస్అప్ వర్క్ ఉంటుంది. అది హైలైట్ వీళ్ళ దగ్గర. ఇది వచ్చేసి దుల్పేట్లో అండి. ఓం శ్రీ లక్కీ ఆర్ట్స్లో షాప్ వచ్చేసి వర్క్షాప్ వచ్చేసి ఓం శ్రీ లక్కీ ఆర్ట్స్. అండ్ ప్రతి విగ్రహం కూడా నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ వర్క్ ఉంది. చూస్తారు కదా ఏ విధంగా డిజైన్ అయితే డిజైన్ చేసేసారు అన్నవాళ్ళు. ఇక్కడ సింహాసనం పైన కూర్చొని ఉన్నాడు వినాయకుడు. మొత్తం స్టోన్ వర్క్ కనిపిస్తుంది కదా మీకు ఏ విధంగా డిజైన్ చేశారు నీట్గా చూసుకోవచ్చు. మొత్తం నెక్స్ట్ లెవెల్ వర్క్ చేసేసారు టాప్ టు బాటమ్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఇప్పుడు ఈ మధ్య ట్రెండింగ్లో ఉన్న వినాయకుడు మనకు మొత్తం ట్రెండింగ్లో వచ్చేసిండు వినాయకుడు. మొత్తం డ్రెస్అప్ చూసుకోవచ్చు. పులి చర్మం లాగా ఉంటుంది మనకి డ్రెస్అప్. నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి వర్క్ అన్న వాళ్ళ దగ్గర. మస్తు ఉంటాయి విగ్రహాలు. 2 ఫీట్ వచ్చేసి చిన్న విగ్రహం. అండ్ ఇక్కడ చిన్నది మనకు ఎలిఫెంట్ పైన కూర్చొని అయితే ఉన్నాడు వినాయకుడు. ఇక్కడ చూసుకోవచ్చు ఎలిఫెంట్ పైన కూర్చొని ఉన్నాడు.
మస్తు అయితే మస్తు ఉంది. 4 చేతులతో ఆశీర్వాదం అయితే ఇస్తున్నాడు. అండ్ ఈ విగ్రహం కూడా వచ్చేసి 4 చేతులతో అయితే ఆశీర్వాదం ఇస్తుంది చూసుకోవచ్చు. అండ్ ఆల్మోస్ట్ చాలా విగ్రహాలు కూడా ఉన్నాయి. అన్నీ కవర్ చేసి అయితే కొన్ని ఉన్నాయి. కవర్లు వేయలేనివి అయితే మొత్తం మీకు చూపించేస్తా, వీడియో కవర్ చేసేస్తాం. ఆ డ్రెస్అప్ వర్క్ చూసుకోవచ్చు, మొత్తం డిజైనింగ్ ఏ విధంగా ఇచ్చేసారో ఒక్కొక్కటి వేరే లెవెల్ అనిపిస్తుంది. రియల్గా చూస్తుంటే చాలా అంటే చాలా క్యూట్గా డిజైన్ చేసేసారు. మస్తు అంటే మస్తు ఉంది వర్క్ అన్న వాళ్ళ దగ్గర. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు వినాయకుడు టెంపుల్స్లో మనం చూసుకోవచ్చు, మనకు హనుమాన్ కలర్, ఆ కలర్ చూసుకోవచ్చు. మనకు బొట్టు కలర్ అయితే ఏ లెవెల్లో ఇచ్చేసారో వినాయకుడు, మొత్తం నెక్స్ట్ లెవెల్ వర్క్ ఉంది. అండ్ ఆల్మోస్ట్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనకు ఏ విధంగా డిజైన్ చేసారు అన్న వాళ్ళు. అక్కడ లైన్గా సేమ్ అన్నీ ఆ విధంగానే ఉన్నాయి. అండ్ అక్కడ కూడా ఆల్మోస్ట్ క్రిస్టియన్ మోడల్లోనే ఉన్నాయండి విగ్రహాలు ఎక్కువ. ఆల్మోస్ట్ క్రిస్టియన్ మోడల్ విగ్రహాలే ఉన్నాయి అన్న వాళ్ళ దగ్గర. చాలా యూనిక్గా ఉన్నాయి మోడల్స్, అంటే చాలా యూనిక్గా ఉన్నాయి. రిపీటెడ్ మోడల్స్ కాదు, ఒక్కొక్కటి డిఫరెంట్ మోడల్ అయితే ఇచ్చేసారు. అండ్ ఆ 3 విగ్రహాలు కూడా చూస్తారు కానీ ఏ విధంగా ఉన్నాయి. మధ్యలో ఉన్న విగ్రహానికి అండ్ హెడ్ అనేది డిఫరెంట్గా ఇచ్చేసారు, పెద్దగా ఇచ్చేసారు, క్రిస్టియన్ మోడల్లో ఇచ్చారు. ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోవచ్చు మీకు ఏ విధంగా డిజైన్ చేసేసారు. అండ్ ఇది హైలైట్ విగ్రహం అండి, నాకు మస్తు నచ్చింది పర్సనల్గా. 1 ఫీట్ ఉంటుంది. నాకు పర్సనల్గా నచ్చిన విగ్రహం అయితే ఈ షెడ్లో మనకి ఇదండి. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. చూస్తుందిగా ఏ విధంగా డిజైన్ చేసిన అనువాదం. సో క్యూట్ అండి, సో క్యూట్. అండ్ అప్డేట్ వచ్చేసి ఇదండి దుల్పేట్లో అన్నవాళ్ళ షెడ్లో. అండ్ మరిన్ని వీడియోస్ మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ బాయ్ అండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన 2K అయితే కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.